అండి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనము ఆల్రెడీ మన బ్యాక్ సైడ్ అయితే ఈ టైప్లో మనము సీటింగ్ చేయించుకున్నాం కదా. సో ముందుకు మనం ఎలాంటి సీట్ కవర్ అయితే నేను వేయలేదు అనమాట. ఎక్కడ అడిగినా మనకైతే సెట్ అయితే అడిగింది అనమాట. మన హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా కానీ నేను చాలా అడిగాను. ఇప్పుడు బట్ ఇక్కడ కామారెడ్డిలో నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఒక షాప్ ఉంది. మన ఇంతకుముందు కూడా నేను పాత బండికి ఇక్కడ స్టిచ్చింగ్ చేయించాను అనమాట. వాళ్ళు ఇక్కడ కొంచెం అప్గ్రేడ్ చేస్తారు, కొంచెం చినిగిపోయినా కానీ దానికి ఒక ప్యాచెస్ కానీ మంచి ఫినిషింగ్ ఇచ్చి మంచి చేస్తారు. సో తన దగ్గరికి వచ్చి నేను ఇలా ముందు 2 సీట్లు కవర్ కావాలని అడిగాను. సో సరే ఒకే బదులు చేసేసాను అన్నారు. సో ప్రైస్ వచ్చేసి నేను చివరిలో చెప్తాను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఓన్లీ ముందు 2 సీట్లకైతే సీట్లు కవర్ అయితే నేను గుర్తిస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ కలర్ ఉంది కదా, ఇదే కలర్ ప్యాటర్న్లో అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. ఆల్రెడీ ఒక 2 డేస్ బ్యాక్ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. అప్పుడు ఇలాంటి వీడియో చేయలేదు. సో సీట్ కవర్లు అయితే మనకు బుక్ చేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత నేను మళ్ళీ వచ్చాను. సో ఇప్పుడైతే మనకు సీట్ కవర్ అయితే వచ్చింది. సేమ్ ఇంచుమించు అదే కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇదే కలర్ నేనైతే. సో చూడడానికి అయితే చాలా బాగుంది. भैया वो क्या जरा चालू करो. సో ఫైనల్గా అయితే మన సీట్ కవర్ కుట్టించినాక ఓన్లీ ముందే నేనైతే బ్యాక్ సైడ్ ఉన్న సీట్లకు అయితే మ్యాచ్ అయ్యే విధంగా అయితే కలర్ సెలెక్షన్ చేసి ఫిట్ అయిన తర్వాత మనకైతే ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్ బకెట్ అయితే నేను చెప్పలేదు, వాళ్ళకైతే మీడియం అయితే చెప్పాను అన్నమాట. సో ఎందుకంటే నాకు మరీ ఇక్కడ ప్లేస్లో లోపలికి ఉంటే నాకు నచ్చది. కొంచెం ప్లేన్ ఉంటేనే నాకు నచ్చుతుంది. కొంచెం అయితే లైట్ మనకు కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో సేమ్ అలాగే నేను ఫినిషింగ్ అయితే నేను చేయించాను అనమాట. సో లోపల మీకు చూపిస్తాను మనకైతే. సో ఇదే మనకు మ్యాచ్ అయ్యే విధంగా అయితే నేను సీట్ కవర్ అయితే కుట్టించాను అన్నమాట. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అన్నట్టు, హ్యాండ్ స్టిచ్చింగ్, రెడీమేడ్ అయితే కాదు. సో ఇది సో ఈ సీట్ కవర్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన వ్యాన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.